వాట్ ఈస్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు. చేరావు మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దాంతో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సిగ్గేలా లేదన్నా? ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుర్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు, అక్కడ ఎదుర్కోవాలి. చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో. అక్కడికి ఎదుర్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని